93 ఈ వృద్ధుడు 1120 రూపాయలు పట్టుకొని తన భార్య చేయి పట్టుకొని అలా జ్యువెలరీ షాప్లోనికి వెళ్ళారు. స్టాఫ్ అనుకున్నారు, ఏంటి ఇదేదో హెల్ప్ కోసం వచ్చారా లేకపోతే ఏదైనా డౌట్ కోసం వచ్చారా అనుకున్నారు. ఏం కావాలి తాతగారు అని అడిగేటప్పటికి మంగళసూత్రం కావాలి మా ఆవిడికి అన్నారు. అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వయసులో జనరల్గా ఇంకొక బంగారు వస్తువు ఏది అడిగినా కూడా ఇక్కడ అంత ఆసక్తి రాదు. కానీ మంగళసూత్రం కావాలి నా భార్యకు అనగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడి నుంచి దగ్గరకు వచ్చినటువంటి షాప్ ఓనర్ ఇంట్రెస్టింగ్గా వారితో కాన్వర్జేషన్ నడిపించారు. ఏం చూస్తారు, ఎంత ఉంటుంది బంగారం అని వాళ్ళు అడగముందే నా భార్యకి మంగళసూత్రం కావాలి, అలాగే తాలిబొట్టు అంటే చైన్ కూడా కావాలి అని ఆయన చెప్పాడు. చెప్పగానే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అవన్నీ చూపించడం జరిగింది. కానీ అతను కాస్ట్ గురించి అడగలేదు. చూసిన తర్వాత ఎంత అవుతుంది బిడ్డ అని అతని ప్రేమగా అడిగారు. ఎవరిని? ఓనర్నే నేరుగా అడిగితే ఎంత అవుతుందో పక్కన పెడితే ఈ వయసులో ఏంటి అంటే నా భార్యకి నేను కొవ్వునివ్వాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మా వైవాహిక జీవితంలో అది కుదరలేదు ఆర్థిక పరిస్థితుల వల్ల. కానీ ఇప్పుడు మేము ఈ పండరిపురానికి ఇలా పాదయాత్రగా వచ్చాం. ఈ సందర్భంగానే నా భార్యకి పుస్తల తాడు మంగళసూత్రాలు కొనివ్వాలనుకుంటున్నాను బిడ్డ అని ఆ మాటలో ఎంత ప్రేమను గమనించారో ఆ షాపు ఓనర్. వాళ్ళ దగ్గర డబ్బులు చూడలేదు. ఆ ప్రేమని 93 ఏళ్ల వయసులో ఆ పెద్ద ఆయన భార్య పట్ల చూపిస్తున్నటువంటి ఆ